ఇది రాబందుల ప్రభుత్వం, రాబందుల రాజ్యం అంటూ మండిపడ్డారు షర్మిల. మహిళలతో రచ్చబండ నిర్వహించారు. సమస్యలు విన్నారు, రాజన రాజ్యంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో ప్రజా ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కుమ్మక్కు, నీచ రాజకీయాలపై షర్మిల మండిపడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే బాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. పత్తి, శనగ పంటలను పరిశీలించి రైతుల బాధలను దగ్గరుండి చూస్తున్నారు. రోడ్డు పక్కనే కూర్చొని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇక కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. ఆదోని ఆర్ట్స్ కాలేజ్ నుంచి 28వ రోజు పాదయాత్రను ప్రారంభించిన షర్మిల నవంబర్ 14న బాలల దినోత్సవం కావడంతో మల్లికార్జున విద్యాలయంలో బాలలతో కేక్ కట్ చేయించారు. 28వ రోజు పాదయాత్రలో శోభా నాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 28వ రోజు షర్మిల 13 కిలోమీటర్లు నడిచారు. 28వ రోజు పాదయాత్రలో జనం భారీగా తరలివచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆదోని మల్లికార్జున విద్యాలయంలో షర్మిల చిన్నారులతో కేక్ కట్ చేయించారు. దినోత్సవంలో పాల్గొన్న అనంతరం షర్మిల ఉత్సాహంగా ముందుకు కదిలారు. వేలాది వైఎస్ అభిమానుల జగన్ నినాదాల మధ్య షర్మిల కుమ్మక్కు కుట్రలను ప్రజలకు వివరించడానికి కదిలారు. రాష్ట్రాన్ని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావడానికి చేస్తున్న పోరాటంలో ప్రజలు వైఎస్సార్ కుటుంబం వెంటే ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.